నమస్కారం. మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది కదా. అయితే డబ్బు గురించి మనకుండే అభిప్రాయాలు, ఆలోచనలు అసలు ఎక్కడ మొదలయ్యాయో ఎప్పుడైనా గమనించారా? చాలాసార్లు మన చిన్ననాటి నమ్మకాలే మనకు తెలియకుండానే ఈరోజు మన డబ్బుకి సంబంధించిన నిర్ణయాలను శాసిస్తూ ఉంటాయి. అదెలాగో ఈ విశ్లేషణలో చూద్దాం. చిన్నప్పుడు చూడండి, డబ్బుతో మన బంధం చాలా సింపుల్గా ఉండేది. కాని పెద్దయ్యాక చాలామందికి అదేంటో బిల్లులు, అప్పులు, టెన్షన్ ఇలా మారిపోతుంది. అసలు ఈ మార్పుకు కారణమేమైయుంటుంది? దీనికి ఒక ముఖ్యమైన కారణం మన చిన్ననాటి నమ్మకాలే. అవును, డబ్బు గురించి అప్పుడు మనలో ఏర్పడిన అభిప్రాయాలు మనకే తెలియకుండా ఈరోజు మన నిర్ణయాలను కంట్రోల్ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మనం తరచూ ఎదుర్కొనే మొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద అపోహ ఇదే: ఇంట్లో డబ్బు గురించి మాట్లాడకూడదు అనే ఒక అలిఖిత నియమం. ఈ మాట మనలో చాలామందికి బాగా తెలిసే ఉంటుంది కదండి. జీతమెంత, అప్పులున్నాయా, ఖర్చులెలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ ఇంట్లో ఒక పెద్ద రహస్యంలా దాచిపెడతారు. వాటి గురించి మాట్లాడితే ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. కాని ఈ మౌనం వల్లే అసలు సమస్య. డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మనలో ఒక రకమైన గందరగోళం, భయం మొదలవుతాయి. బడ్జెట్ వేయాలన్నా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలన్నా ఏదో తెలియని ఆందోళన మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. మరి దీనికి పరిష్కారమేంటి? సింపుల్, మాట్లాడ్డమే. మన ఇంట్లో వాళ్లతో, మన స్నేహితులతో లేదా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్తో డబ్బు గురించి ఓపెన్గా మాట్లాడటం మొదలుపెడితే చాలా విషయాలపై ఒక క్లారిటీ వస్తుంది. భయం పోయి ధైర్యం వస్తుంది. సరే, ఇక రెండో అపోహ విషయానికొద్దాం. ఇది సంపాదనకు సంబంధించింది. చాలామంది చాలా బలంగా నమ్మే విషయం ఏంటంటే, ఎక్కువ సంపాదిస్తే చాలు, అన్నీ అవే సర్దుకుంటాయని. బాగా సంపాదిస్తే చాలు, ఆర్థిక సమస్యలన్నీ మాయమైపోతాయి. ఈ ఆలోచన వినడానికి భలే ఉంటుంది కదూ. మన ఆదాయం పెరిగితే కష్టాలన్నీ తీరిపోతాయని మనస్ఫూర్తిగా నమ్ముతాం. కాని ఇక్కడున్న అసలు నిజమేంటంటే, డబ్బుని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియకపోతే ఎంత సంపాదించినా వేస్ట్. ఆదాయం పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ ఖర్చులు కూడా పెరిగిపోతాయి. చివరికి చూస్తే ఏమీ మిగలదు. కాబట్టి అసలు విషయం ఆదాయం కాదు, దాన్ని ఎలా వాడుతున్నామనే ప్రణాళిక. ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే వచ్చిన డబ్బుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యం. ఈ ఆర్థిక ప్రణాళికలో అతి ముఖ్యమైనది పొదుపు. కాని సరిగ్గా దీని గురించే మనలో చాలామందికి మూడో అపోహ ఉంది. చాలామంది పొదుపును ఎలానే చూస్తారు. నెల జీతం రాగానే అవసరాలన్నీ తీర్చేసుకుని, ఖర్చులన్నీ పోగా ఏమైనా మిగిల్తే దాన్ని దాచుకుందామనుకుంటారు. అంటే దీన్ని ఒక చివరి ఆప్షన్గా చూస్తారన్నమాట. కాని ఈ పద్ధతితో వచ్చే చిక్కేంటంటే, నెల చివరికొచ్చేసరికి పొదుపు చేయడానికి ఏమీ మిగలదు. రిజల్ట్ జీరో. ఈ సైకిల్ అలా ప్రతి నెల రిపీట్ అవుతూనే ఉంటుంది. దీనికి సరైన ఆలోచనా విధానం ఏంటంటే, జీతం రాగానే మొట్టమొదటి పనిగా పొదుపు కోసం కొంత మొత్తం తీసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాతే మిగిలిన డబ్బుతో ఖర్చులని ప్లాన్ చేసుకోవాలి. దీన్నే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. మన ఆర్థిక భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది లాంటిది. ఇక చివరగా 4వ నమ్మకం వైపు వద్దాం. ఇది డబ్బు సంపాదించే పద్ధతికి, మన ఫీలింగ్స్కి ముడిపడి ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి, చెమటోడ్చాలి, అప్పుడే దానికి విలువ అని మనం చాలా బలంగా నమ్ముతాం. సులభంగా వచ్చిన డబ్బు నిలవదు అని కూడా అనుకుంటూ ఉంటాం. ఈ నమ్మకం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మనకు డబ్బు కాస్త సులభంగా వచ్చినా, లేదా ఆ డబ్బుని మన సంతోషం కోసం ఖర్చు పెట్టినా, మనలో తెలియకుండానే ఒక అపరాధ భావన మొదలవుతుంది. డబ్బుని ఎంజాయ్ చేయడానికి కూడా ఇబ్బంది పడతాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. డబ్బు అనేది శిక్ష కాదు, అదొక సాధనం. అంటే మన జీవితాన్నింకా మెరుగ్గా మార్చుకోవడానికి, మన లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్ మాత్రమే. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఆర్థిక నమ్మకాలు. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు గురించి మనస్సులో బలంగా పాతుకుపోయిన అభిప్రాయాలు. ఇవి మనకే తెలియకుండా మన ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే: మన ఆర్థిక జీవితాన్ని మార్చాలంటే ముందు మన ఆలోచనా విధానం మారాలి. మన నమ్మకాలు ఎప్పుడైతే మారుతాయో అప్పుడే మన వాస్తవాలు కూడా మారుతాయి.
ఈ మార్పును మొదలుపెట్టడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు, ఒక్క చిన్న అడుగు చాలు. ఈరోజు డబ్బు గురించి మనం బలంగా నమ్మే ఒక్క మాటను ఒక కాగితం మీద రాసుకుని చూద్దాం. అది ఏదైనా కావచ్చు. డబ్బు చెట్లకి కాయదు అనో, లేదా పొదుపు చేయడం నా వల్ల కాదు అనో. ముందు మన నమ్మకం ఏంటో గుర్తించడమే మొదటి విజయం. ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బు గురించి మీ చిన్నప్పుడు మీరు విన్న మాట ఏంటో మాతో కామెంట్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.